गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री सीतायार्य गुरु शिष्यं श्री समिश्री बोधानंद दीक्षितं श्री ललितांब समेत उपलंची कृष्णमूर्तार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं श्री महाविष्णु पर्यंतं वंदे गुरु परंपरां। జై సద్గురు ప్రభుమారానికి జై। ఈరోజు కృష్ణమూర్తి నాయన యొక్క జయంతి ఉత్సవాలు, ఆయన పుట్టినరోజు. ఈరోజు మనము అప్పుడు తొలుత వచ్చినప్పుడు చాలా ఘనంగా జరిగేది. అంటే ఈ ఇల్లు కట్టకముందు ఇక్కడంతా కూర్చొని టెంట్ వేసి మంచిగా కూర్చొని నాయన గారు ఇట్లా కూర్చొని మంచిగా చెప్తుండే. అట్లా జరిగిన రోజులు అంటే ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందామని, ఆ మెమోరీస్, స్వీట్ మెమోరీస్ ఒకసారి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో. అంటే అంత బాగా అంటే నేను పోయిన తర్వాత తెలుస్తుందిరా అనే మాట అప్పుడప్పుడు గుర్తొస్తుంది మనకు. ఎందుకంటే మందిరంలో అంత గొప్పగా నడిచినటువంటి క్లాసులు, బోధనా తరగతులు ఇప్పుడు ఏమైంది పోయిన తర్వాత? అంటే లేకపోయిన తర్వాత గురువు ఎక్కడికి పోలేదు రాలేదు, కానీ మనకు అట్లా అనిపిస్తుంది పోయినట్టు వచ్చినట్టు. కానీ రాకడ పోకడు లేనటువంటి వాడు గురువు కదా. అయితే మనకు తరింపజేయడానికి వచ్చినటువంటి వాళ్ళు, కారణ రూపము దాల్చిన వారలు భాగవతల కృష్ణుడి మనసు. ఉపలంచి కృష్ణమూర్తి గారు ఒక కారణంతోని మనల్ని అందరినీ తరింపజేయడానికి వచ్చినటువంటి వాడు, కానీ తనకు పనేం లేదు రావడానికి. అంటే మనకు ఈ కారణము ఏమిదంటే ఈ కార్యం నిర్వర్తించాలి, అందరినీ తరింపజేయాలనే ఉద్దేశంతోనే వచ్చినటువంటి వాడు. అందుకే ఆయన చెప్పినటువంటి భావన లోపల అందరూ ఉండి మనకైతే ఏదైతే మనకు క్రమశిక్షణ, పెద్దల సేవ ఏ విధంగా చేయాలి, పెద్దల సేవ ఎట్లా చేయాలి అనే విషయాన్ని బాగా మనం తెలుసుకొని ఆ గురువు వాక్యాన్ని ఎప్పుడు కూడా నిధులు వచ్చిందాక సచ్చిందాక మరొకట ఉంది. అంటే దీనికోసము ఎవరికి ఆపేక్ష ఉండదు. ఎందుకంటే ఆ దూరం నుంచి వచ్చినటువంటి తుమ్మెదలకు ఎంత ఆసక్తి ఉండదు కదా. మరి ఆ కబలం కిందనే ఉన్నటువంటి కప్పలకు ఆసక్తి ఉండదు కదా. అంటే ఆ మాధుర్యము యొక్క ఎప్పుడైతే తెలిసి వస్తుందో దాన్ని విడిచిపెట్టాలంటే మనసు ఒప్పదు. ఎప్పుడెప్పుడైతుంది టైం. ఇప్పుడు మనం కాన్ఫరెన్స్ రోజు జరుపుకుంటున్నాం, దానికన్నా ముందు 10 నిమిషాలే మేలుకవుతుంది కదా. ఎప్పుడో ఒకసారి మిస్టేక్లు కాకుండొచ్చు, కానీ అంటే దానికి అలవాటు పడిపోవాలి, ఆ గురువాక్యానికి అలవాటు పడిపోవాలి. మనము ఏ విధంగా అయితే ఇట్లా అలవాటు చేసుకుంటామో ఎప్పుడు నిరంతరం అదే మైండ్లో ఏ పని చేసినా అదే ఉండాలి, ఏది చేసినా అదే ఉండాలి. అంటే నిరంతరం గురువాక్యం లోపల ఉండడమే, ఆ విధంగా సంచరించడమే మన యొక్క సశిష్యుని యొక్క పని విధి. అది నా మాట లెస్స వినుమా సామాన్యం మనుషు చూడ జనదీ బోధన్ ప్రేమాతిశయమునన్ గని వేమారుని గురు నోట వినవాలే సుమ్మి నిత్యము చదువుకునవాలే నమ్మి అన్నాడు కదా. ఇది నా మాట అంటే గురుని మాట. ఈడ నా మాట అని ఎందుకు చెప్పినంటే గురువు గారి యొక్క మాట ఎప్పుడు ఇది సామాన్యం అనుకోకు, ఇది గింతే కదా కాన్ఫరెన్స్లో చెప్తురు కదా అని చులకన భావం చేయకు దాన్ని. ఇది మన అదృష్టం కొద్దీ దొరికింది అని భావన ఉండాలి. ఇది మన అదృష్టం కోసం ఇంతమంది వాళ్ళు, ఇప్పుడు కాశీనాథస్వామి మన కోసమే ఇట్లా లేచి చెప్తున్నాడు. ఆయనకు లేచేది అవసరం లేదు, కానీ మన కోసం చెప్తున్నాడు అనే భావన లోపల ఉండాలి. ఇది సామాన్యమైనటువంటి బోధ కాదు. ఇది అబ్బిందంటే మనకు ఎన్నో జన్మల సుకృత ఫలంతో దొరికింది. ఆ పుణ్యఫలం మనం చిన్న ఉన్నప్పటి నుంచి అటువంటి సహవాసం వల్ల కొద్ది కొద్దిగా అటువంటి ఫలం ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆ పుణ్యవర్షం. అయితే నేను ఒక చిన్న పాట రాసినది. ఏమి జన్మమురా సద్గురుని చేరని, ఏమి జన్మమురా 84 లక్షలు ఏర్పడి జన్మములెత్తి పుణ్యవశమున మానవ జన్మమెత్తి గురుని చేరని, ఏమి జన్మమురా. అయితే
ఏం జన్మరా సద్గురు చేరంది ఏమి, ఎంత ధనం ఉంటే ఏమి, ఎంత నువ్వు సోఫాలలో కూర్చుంటే ఏమి, ఏసీలలో కూర్చుంటే ఏమి, ఏసీ కార్లలో తిరిగితే ఏం లాభము. ఇది వచ్చిందే, ఈ మానవ జన్మ వచ్చిందే కడతీరనికి. ఇది ఇంకో తరుణోపాయం లేదు, పశుపక్షాదులకు లేదు, వేరే ఇతర జీవులకు ఏ దానికి లేనటువంటి భాగ్యము ఈ మానవ జన్మకు దొరికింది. అంటే వివేక జ్ఞానం దీనికి ఒక్కదానికే ఉంది. కానీ మరి ఈ జన్మను వృధా చేసుకుంటామంటే మళ్ళీ ఇంకెన్ని రావాలి, మళ్ళీ ఇది వస్తుందనే గ్యారంటీ లేకపోయే కదా. ఇటువంటి వచ్చిన సమయంలో గురువు చేరకపోతే ఏమి జన్మం అది? 84 లక్షల జీవుల పుట్టి అక్కడ పుణ్యవశంతో ఈ మానవ జన్మ ఎత్తినము. అయినా కానీ ఏమి గురువు చేరకపోతే ఏమి జన్మరా ఇది కదా. ఆలు పిల్లల మోహమునబడి అలు పెరుగని ప్రేమ చేసి పరముగానక తిరుగుచుండటి పరమమూర్ఖులు. అంటే ఈ దీని గురించి ఆలు పిల్లలు అంటే అది మనం ఇక్కడ బాహ్యంగా తీసుకుంటే అది మనకు మనసే ఆ భార్య, ఇక్కడ ఇంద్రియాలే పిల్లలు, ఇక్కడ మనం తీసుకుంటే దీంట్లోనే శబ్దస్పర్శ విషయాలలోనే మనం కొట్టుబిట్టాడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఇవే మనం బయట తీసుకుంటే అది కూడా అల్ల బంధంతోనే ఉన్నాం. అల్ల ఈ ఏది పరం దిక్కు పోనీయకుండా బంధము కలిగజేస్తున్నాయి అవి, అది పరం మూర్ఖత్వం వహిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా గురువు చేరు అని దాని భావన అన్నట్టు కదా. అంటే ఇటువంటి విషయం మనకు ఈ గురువులు ఎందరో దొరుకుతారు, గురువులు ఎంతమైందైనా దొరకవచ్చు.